ఓకే సార్, మీరు చెప్పండి. నిన్న ఉదయం నుంచి కూడా మీరు పోరాటం చేస్తున్నారు. అసలు నిన్న ఉదయం నుంచి కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏమనుకుంటున్నారు ఫైనల్గా? అంటే మేమేమనుకున్న బ్రదర్, యాక్చువల్లీ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏదైనా ఫైనల్గా మాట్లాడగలం. అంటే అన్ని కోణాల్లో పరిశీలించి చూస్తే కనుక ఏదో మిస్టేక్ అయితే నాకు అనిపిస్తుంది, సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఆయన బైక్లో రావడం అనేది, తర్వాత ఆ బైక్ హెడ్ లైట్ ఎందుకు పనిచేయలేదు, అది ముందే పగిలిపోయిందని చాలామంది చెప్తున్నారు మా వాళ్ళు. ఆ తర్వాత పోలీసులు ఒక వీడియో ఇచ్చారు, రాత్రి చూసాం. ఆ వీడియోలో ఆయన రావడం, దాన్ని ఒక కారు ఆయన క్రాస్ చేయటం, ఒక పొగ లేచిందని చెప్తున్నారు. ఆయన రావడం ఆ వీడియోలో లేదు. ఆ క్రాస్ చేసింది ఏమో మాకు కనబడట్లేదు క్లియర్గా. నేను పెద్ద బిగ్ స్క్రీన్ మీద రాత్రి నేను ఒక బిగ్ స్క్రీన్ మీద ఇంట్లో నేను దాన్ని జూమ్ చేసుకుని మరీ చాలాసేపు చూసా. సో ఎంతసేపు చూసినా కూడా నాకు అందులో ఆ పొగలేవడం అంటున్నారు, తర్వాత అందులో వచ్చాడు అంటున్నారు తప్ప అది క్లారిటీ లేదు అక్కడ. రెండోది, ఒక ఫోటో మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటోలో ఆయన మీద బైక్ ఉంది, మీరు కవర్ చేసుకోవచ్చు దీన్ని. ఆయన మీద బైక్ ఉంది. మా బ్రదర్ నేను వెంటనే పంపించాను అక్కడికి పొద్దునే. ఆయన మీద ఉంది, చూసారా బైక్? ఒకవేళ ఓకే ఒక జూమ్లో చూసుకోండి. అదే నేను బిగ్ స్క్రీన్ చూపిస్తున్నాను, చూడండి. ఆయన మీద ఉంది బైకు. ఇక రెండో ఫోటో చూపిస్తాను మీకు. ఇది నిన్న పొద్దున్న మేము గ్యాదర్ చేసినవి. ఇలా చూడండి. ఇందులో కూడా ఆయన మీద బైక్ ఉంది, చూడండి. ఏమండి? అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు బైక్ ఇలా మీద పడే ఛాన్సెస్ చాలా అసలు జరగవు. ఒకవేళ వేగంగా వచ్చి అందులో పడిపోతే, అంత దుమ్ము లేచిపోతే బైక్ చాలా దూరం పడిపోవాలి, మనిషి ఎక్కడో పడిపోవాలి, ఒళ్ళంతా దెబ్బలు తగలాలి, ఒళ్ళంతా గీతలు పడాలి, దెబ్బలు తగలాలి. కానీ ఎక్కడ దెబ్బలు లేవు, ఎక్కడ గీతలు లేవు. ఆయన మీద ఉంది. బండి అసలు ఏం ప్రాబ్లం లేదు. బండి కూడా ఒకసారి చూడొచ్చు. నేను ఆ ప్లేస్కి వెళ్ళి బండి చాలా జాగ్రత్త. కానీ హెల్మెట్ లోపల బ్లడ్ క్లాట్ అయి ఉంది. హెల్మెట్ ఏం పాడవలేదు, చూడండి. హెల్మెట్ అంతా యాజ్ ఇట్ ఈజ్ బాగుంది. రెండోది బైక్ చూడండి, బైక్ ఎంత నీట్గా ఉందో చూడండి. అసలు ఏ ఇబ్బంది లేదు బైక్కి. సో ఆయన మీద బండి ఉన్నప్పుడు సైలెన్సర్ ఎంత వేడిగా ఉంటుంది, ఖచ్చితంగా డ్రెస్ కాలిపోలేదు. ఇప్పుడు రాత్రి నేను అడిగితే రాత్రి ఏం చెప్తున్నారంటే ఇది యాక్సిడెంట్ అనే ఫిక్స్ అయిపోయారండి అని నాకు ఒక పెద్ద రిపోర్టర్ గారు చెప్పారు. ఆ ఛానల్ పేరు నేను చెప్పను, కానీ ఒక పెద్ద రిపోర్టర్ గారు నాతో టచ్లో ఉన్నారు. నాకు ఏం చెప్పారంటే, సార్ ఇది యాక్సిడెంట్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు సార్, రేపు మీకు అదే చెప్తారు సార్ అంటున్నారు. అంటే పోస్ట్ మార్టం జరగకముందే ఫిక్స్ అయిపోయారు, రేపు అదే చెప్తారు అంటున్నారంటే మరి దాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కాలేదు. అది తర్వాత విషయం ఏంటంటే, ఆయన ఒంటికి కొంచెం బురద అంటుకున్నట్టుగా కనిపిస్తుంది. మీరు ప్లేస్కి వెళ్ళి చూడండి, అక్కడ నుంచి 100 మీటర్ రేడియస్లో ఎక్కడా మీకు బురద కనబడదు. ఆయన పడిపోయిన ప్లేస్ చూడండి, ఆ చుట్టూతో ఎక్కడా మీకు బురద కనబడదు, డ్రైగానే ఉంది. అదంతా ఆకులతో ఉంది. సో ఇప్పుడు ఫేస్కి అంత బలంగా దెబ్బ తగలడానికి ఏ ఆబ్జెక్ట్ ఉంది అక్కడ? దట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్. మనం ఆలోచించాల్సినటువంటి ఫస్ట్ పాయింట్ అది. రెండోది, మీ అందరికీ తెలుసు, రీసెంట్గా అంటే కొంతమంది ఇది ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు, కానీ ఒక పాయింట్ నేను చెప్తాను. రీసెంట్గా క్రైస్తవులు అందరూ ఏకమై ఇదే రాజమండ్రిలో ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇచ్చారు. అతను అనుచిత వ్యాఖ్యలు ఇస్లాం సమాజం మీద కానీ క్రైస్తవ సమాజం మీద కానీ ఇప్పుడు దుమ్మెత్తి పోస్తూ తిరుగుతున్నాడు అని. ఈయన కూడా ఆ కంప్లైంట్తో ఏకీభవిస్తూ నేను కూడా మీతో పాటు వస్తానని చెప్పినట్టుగా మాకు సమాచారం ఉంది. అంటే నేను వస్తే నేను కూడా మీతో పాటు స్టేషన్కి వస్తాను, నేను కూడా మీతో పాటు మాట్లాడతానని చెప్పినట్టుగా సమాచారం ఉంది. అలాగే ఈయన ముందుగానే నామవరం వస్తున్నారని, అలాగే ఈయన ఇక్కడ బయలుదేరి రాబోతున్నారని ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా కూడా సోషల్ మీడియాలో ఎవరో పోస్టులు పెట్టినట్టు తెలిసింది. సో దీన్ని అంతటినీ పరిగణనలోకి తీసుకొని మరి ఏం చేస్తారనేది మేము వేచి చూస్తున్నాం. మీరే ఆలోచించండి. ఇప్పుడు కామన్గా ఆలోచించండి, ఒక బైక్ అలా పడిపోయి మీద పడిపోద్దా? మీరే ఆలోచించండి. ఒకవేళ మీద పడిపోయేంత ఎత్తు ఎగిరి బైక్ పడిపోతే, బైక్ మనం మామూలుగా స్కిడ్ అయ్యి బండి దేక్కుంటూ వెళ్ళిపోతేనే ఆ హ్యాండిల్ గీతలు పడిపోద్ది కదా. పక్కనున్న నాకు పెద్ద డౌట్ ఎక్కడొచ్చిందంటే, ట్యాంక్ మీదకి బ్లడ్ ఎలా వచ్చింది, సీట్ మీదకి బ్లడ్ ఎలా వచ్చింది, బ్యాక్ టైర్ మీదకి బ్లడ్ ఎలా వచ్చింది, ఈ కింద గాడ్ ఏదైతే ఉందో గాడ్ ఎలా బ్లడ్తో నిండిపోయింది.
సో అది చాలా కూలంకషంగా ఆలోచించాల్సినటువంటి విషయం, చాలా లోతుగా దర్యాప్తు జరిపించాల్సినటువంటి విషయం. అందులోకి అంత బ్లడ్ ఎలా వచ్చేసింది? ఒకవేళ ముఖం పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చింది అనుకుందాం, ముఖం పగిలిపోయి బ్లడ్ బయటకు వచ్చింది అనుకుందాం, బ్లడ్ ఎంతని చిమ్ముతుంది చెప్పండి మీరు? మొత్తం బైక్ అంతా బ్లడ్డిష్గా అయిపోవాల్సిన అంత చిమ్మేస్తుందా బ్లడ్? అంత బ్లడ్ బయటకు వచ్చేస్తుందా? అంత బ్లడ్ అలా అలా అని ఒళ్ళంతా దెబ్బలు తగలాలి. ఇప్పుడు నాకు తెలిసి ట్యాంక్ తడిచిపోవాలి బ్లడ్తో అంటే ఆయన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అయినా పగిలిపోతే బ్లడ్ రావాలి, పోనీ ట్యాంక్ తడిచిపోయిందంటే. అక్కడంతా బాగానే ఉంది. మీద పడిపోయినప్పుడు అసలు ఒక్క చోట కూడా కాలిన గాయం లేదు. బట్టలు నేను మాట్లాడేది శరీరం కాదు, బట్టలు కాలాలి కదా. ఇప్పుడు మన సైలెన్సర్ హీట్ ఎంత హీట్ ఉంటుంది? అది ఆ విజయవాడ నుంచి వస్తున్నారంటే ఎంత హీట్ ఎక్కిపోయి ఉండాలి సైలెన్సర్. అది మీద పడిపోయిందంటే బట్టలు కాలాలా వద్దా? సో మరి ఇవన్నీ మీరు ఆలోచించండి. ఇవన్నీంటా లేకపోతే కుట్రకోణం ఏమైనా ఉందా అనేది మీరు ఆలోచించి, మీరు ఇంకొక పాయింట్ ఏంటంటే బిగ్ టీవీ తప్ప మిగిలిన టీవీలన్నీ మౌనవ్రతం పాటిస్తున్నాయి, ఎందుకు అర్థం కావట్లేదు. నిన్నటి నుంచి అశోక్ గారితో నేను మాట్లాడిన దగ్గర నుంచి బిగ్ టీవీ తప్ప ఇక ఏ టీవీ కవర్ చేయలేదు, న్యూస్ రావట్లేదు. అంటే ఏంటి మరి? ఏదైనా క్రైస్తవుల మీద వివక్ష, లేకపోతే పర్లేదులే అన్న ఆలోచన, ఏ దృక్పథంతో చూస్తున్నారో మరి మాకు తెలియట్లేదు. ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి నిలబడ్డారు, నిన్నటి నుంచి ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారంటే అసలు మరి ఇష్యూ గురించి ఎంత సీరియస్గా ఆలోచన చేయాలి. సో వీటన్నిటిని పరిగణనలో తీసుకుని మీరు ప్రశ్నించాలని మీడియా తరఫున కోరుతున్నాను. 2 పాయింట్లు నేను మెయిన్గా హైలైట్ చేసేవి. 2 పాయింట్లు. యాక్సిడెంట్ జరిగింది సామాన్యమైన వ్యక్తికి కాదు, చాలా పెద్ద వ్యక్తికి అని నిన్న పొద్దున్నే మేము వచ్చి ఇన్ఫామ్ చేసేసాం. నిన్న పొద్దున్న మేము అందరం వచ్చేసరికి అందరూ అలర్ట్ అయ్యారు. చాలామంది పబ్లిక్ క్రౌడ్ మమ్మల్ని చూసి వచ్చారు. సో నేను, జాన్ వెస్లీ గారు, ఇంకా క్రైస్తవ నాయకులు, పెద్దలు చాలామంది వచ్చాం, ఇక్కడే ఉన్నాం. అప్పుడు స్పాట్కి ఒక్కరిని కూడా పంపించలేదు. స్పాట్లో అసలు ఎవ్వరు కూడా జాగ్రత్తలు తీసుకోలేదు. అక్కడ క్లూస్ టీమ్ వెళ్ళిందా లేదా, ఫోరెన్సిక్ వాళ్ళు వెళ్ళారా లేదో మాకు తెలియదు. అసలు వాళ్ళు వెళ్ళారో లేదో కూడా మాకు తెలియదు. అక్కడ ఎవరు పడితే వాళ్ళు పబ్లిక్ వస్తున్నారు, బైక్ ముట్టేసుకుంటున్నారు, హెల్మెట్ ముట్టుకుంటున్నారు, ఎలా పడితే అలా దాన్ని జరిపేస్తున్నారు. మరి ఒక పెద్ద వ్యక్తి అని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు దాన్ని ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా దర్యాప్తు చేయాలి, అదొకటి నెంబర్ 1 పాయింట్. రెండోది, ఆ బ్యాగ్ ఏమైంది అంటున్నారు, దొరికింది ఎవరికైనా బ్యాగ్? అది ప్రవీణ్ అన్న బండి మీద వెనకాల కట్టుకున్న బ్యాగ్ టోల్ గేట్లో కనబడుతుంది కదా, సీసీటీవీలో కనబడుతుంది. మరి అదే బ్యాగ్ యాక్సిడెంట్ స్పాట్ దగ్గర దొరికిందా అని అడుగుతున్నాను నేను. దొరికిందండి ఎవరికైనా? అది హలో నేను గారు, బ్యాగ్ దొరికిందా అన్నది ఆధ్వర్యంలో ఉంది. ఓకే, పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో ఉందట అది బ్యాగ్. మరి బ్యాగ్ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో, ఫోన్ ఆధ్వర్యంలో ఉన్నప్పుడు బైకు హెల్మెట్ వీటికి కూడా కొంచెం రక్షణ కల్పించి జాగ్రత్తగా క్లూస్ టీమ్ తీసుకొచ్చి వివరాలు సేకరించాలి కదా. అది వారి నిర్లక్ష్యమే కదా. అదొకటి మాకు బాధ కలిగించినటువంటి విషయం. రైట్. ఇప్పుడు నిన్నగాక మొన్న రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ చేశారు. ప్రవీణ్ పగడాల గారు కూడా అందులో నేను సపోర్ట్గా ఉంటాను, నేను కూడా కంప్లైంట్ చేస్తాను, అది నాకు కూడా బాధ కలిగించిందని చెప్పారు. సో ఆయన వచ్చిన తర్వాత హలోనన్ గారు వీళ్ళందరితో పెద్దలతో మాట్లాడి ఈ విషయం మీద చర్య తీసుకోవాలని అడుగుదామని చెప్పేసి ఆయన కూడా వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎంత వీక్ అయిపోతున్నారు ఇక్కడ అని అంటే, ఈ వ్యక్తి సదరు వ్యక్తి మరియమ్మ గురించి మాట్లాడతారు. చూడండి ఏమని మాట్లాడారో. ఇప్పుడు ఏమంటాడంటే ఈయన, ఈ వీడియో మీకు పంపించేస్తాను నేను. ఈయన ఇందులో ఏం మాట్లాడతాడంటే, మరియమ్మ అనే ఆవిడ ఎవరితోనో వ్యభిచారం చేసి యేసుక్రీస్తుని కన్నది, అందుకే ఆవిడ ఎప్పుడు యేసుప్రభు తల్లి అని చెప్పుకోలేదు. ఎలా చెప్పుకుంటాడండి, పరువు తీసి పాడేసింది, ఎవడ కన్నదో తెలియదు అన్నట్టుగా వాగాడు. ఇప్పుడు ఎంత ధైర్యం లేకపోతే ఇంత చండాలంగా పబ్లిక్ లో మాట్లాడేస్తారండి, నాకు అర్థం కాదు. ఇక్కడ ఇస్లాం వారు ఉన్నారు, మరియమ్మని వాళ్ళు కూడా గౌరవిస్తారు. ఏమంటే ఇస్లాంలో కూడా, ఖురాన్లో కూడా మరియం గారి గురించి వ్రాయబడింది. సో ఒక మరియం అనే ఒక స్త్రీమూర్తి గురించి మాట్లాడితే
ఇద్దరు మనోభావాలు దెబ్బతింటాయి కదా, అది కూడా ఆలోచన చేయాలి కదా. అంటే ఆ విషయం ఇంత పబ్లిక్ గా మాట్లాడుతున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి క్రైస్తవుల వాల్యూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదే సంఘటన తమిళనాడులో జరిగితే తమిళనాడులో ఎలా ఉంటుందో అక్కడ పాస్టర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు, కేరళ నుంచి పాస్టర్స్ మాకు ఫోన్ చేస్తున్నారు. ఏమండి ఇక్కడ ఇంత దుర్మార్గంగా మాట్లాడే అవకాశాలు ఉండవు అని చెప్తున్నారు వాళ్ళు. కానీ ఇక్కడ చూడండి ఎంత పబ్లిక్ గా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచన చేయండి క్రైస్తవులకు ఏ రీతిలో న్యాయం జరుగుతుందో.